5 hours. అవసరం దయచేసావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, నా చిన్ని హృదయం నీ కర్పిస్తాను. వందనం వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందనం వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. చావయ్యా, జారి పడకుండా చూసావయ్యా, రేపటి చింత నాకింక లేదు, నీ కృప తోడుంటే భయమే లేదు. వందనం వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందనం వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. కన్నీరు తుడిచావయ్యా, సంతోషాలతో దేవుని సంఘం నిమిత్తం దేవుడు ఇచ్చిన వాగ్దానం, భయపడకుడి, యెహోవా మీకు కలగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. దేవునికి అమాయం కలుగుతాట. బాబయ్యా, మా ఇంటి దీపం నీవేనయ్యా, నీ సాక్షిగానే బ్రతికెదనయ్యా. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. గడిచిన కాలం నన్ను కాపాడావు, నూతన వత్సరం దయచేసావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, నా చిన్ని హృదయం నీ కర్పిస్తాను. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. వందన వందనం యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా.
నూతన సంవత్సరమైన దయా కిరీటం ఇచ్చి మన జీవితంలో చేసిన మేలుల కొరకై తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, దేవా నీకే స్తోత్రము. అందరూ ఇక్కడికి ఎందుకు సమావేశమయ్యామంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ప్రభువుని ప్రార్థించుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక బిడ్డలాగా స్వీకరించి ఎవరో ఏ తప్పు చేసినా కూడా దాన్ని పొరపాటు అనుకుని క్షమించుకుంటూ అందరం ముందుకెళ్ళిన రోజునే మరి అందరి యొక్క ప్రార్థనలు భగవంతుడు అనేవాడు వింటూ మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. అభివృద్ధి కొరకు సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. ఈ సంఘం దినదిన అభివృద్ధిలో దేవుడు తోడే ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తండ్రి నీకే స్తోత్రము, గతించిన కాలమంతా నన్ను కాపాడితివి, నూతన సంవత్సరం నాకు నీవు ఇచ్చితివి. నూతన హృదయాన్ని నాకు దయచేయుము తండ్రి, నూతన స్వభావం దయచేయుము తండ్రి. నీ కీర్తిని చాటుటకే నా ప్రాణం నిలిపితివి, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. నూతన హృదయాన్ని నాకు దయచేయుము తండ్రి, నూతన స్వభావం. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠి చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయిరి. దేవుడి పరిశుద్ధ నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కలిగిన ఎల్ల ఆమె 7 దినములు పురిటలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగనుండు దినముల లెక్కను బట్టి పూరిటలై ఉండవలెను. 8వ దినమున బిడ్డను సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనికైనాను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములలో ప్రవేశించకూడదు. చిన్న వాక్యం దేవుడిని ఆశీర్వదించిన గాక. అండి బోధకులు గారికి, నందినికి నా వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనములండి. లేవియా కాండం 12వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకున్నామండి. ఆమె ఆడపిల్లలను కలిగిన ఎడల ఆమె తాను కడగా ఉండనప్పటి వలె 2 వారములు పురిటరాలై ఉండవలెను. ఆమె తన రక్త శుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని
కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తప్రాత విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లలు గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహార్థ బలిగా ఒక దానిని తీసుకుని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలిగను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా దేవాతి దేవుడికి నా వందనాలండి. అలాగే దైవజనులకు బోధకులకు కూడా నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. అలాగే దావీదు గారు రాసిన కీర్తన గ్రంథం అండి 91 అధ్యాయము 10 వచనముల వరకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి బలమును బట్టి చదవాలని ఆ శక్తిని బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నా. ఆయన పరిశుద్ధాత్మను నాకు సావాసం ఇమ్మని దేవుణ్ణి అడుగుచున్నానండి. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడని ఈశ్వరవినించెను. ఆయనే నాకు ఆశ్చర్యము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరి నుండి నన్ను ఆయన విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను ఆయన రక్షించెను. ఆయన రెక్కల క్రింద నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్చర్యము కలుగును. ఆయన సత్యమును కేడియును డాలయున్నారు. రాత్రి వేళ కలుగు భయముకైనను పగట వేళ ఎగురు బాణముకైనను చీకటలో చెంచరించు తెగులుకైనను మధ్యాహ్నము కూడా చెయ్యి రోగముకైనను నీవు భయపడకుము. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలెను అపాయమేమియో నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవాయే నీ ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని గూర్చి నివాస స్థలముగా చేసుకునే ఉన్నావు. నీకు అపాయం ఏమియో రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గం అన్నిటిలోనూ ఆయన నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదముకు రాయ తగలదు. వారు నిన్ను గూర్చి తమ చేతుల మీదగా ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను తొక్కిదవు. కొతమ సింహములను భుజంగములను అనగతొక్కిదవు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. తప్పులేమంటే క్షమించండి. దేవుడు స్తోత్రములు తండ్రి. సర్వ శరీరులకు దేవుడైన దేవానికి కొందనాలు. సర్వ శరీరులకు దేవుడైన దేవానికి కొందనాలు. సర్వలోకానికి అధిపతివైన దేవానికి స్తోత్రములు ప్రభా. నాయన నీవు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా. ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు మీ నామ మహిమార్థమే జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నీ ఆత్మ చేత ఈ కార్యము జరిగించమని అడుగుచున్నాను ప్రభా. దేవ ఇప్పుడు వాక్యపట్నం చేసిన బిడ్డలను ప్రభా దేవానికి వందనాలు. కంఠస్థ వాక్యం చెప్పిన బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బలపరచండి ప్రభా. నీ సేవ పరిచర్యను ఇంకాను బహుబలంగా వాడబడడానికి సహాయం చేయండి. మా ఆత్మీయ స్థితిని మెరుగుపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. నాయన ప్రార్థన కూడా మాకు నేర్పించమని సహాయం చేయమని దేవా. అన్ని విషయాల్లో నీ కృపను తోడించమని దేవా. ఈ కొద్ది ప్రార్థన చిన్ని ప్రార్థన బంగారు పాదాలు చేర్చుకోమని యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రతిష్ఠిత కార్యక్రమంలో
ఆ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని ఆరంభించిన తర్వాత సంసోను గారిని తన తల్లి ప్రతిష్ఠ చేసిన తర్వాత సంసోను గారి యొక్క ఆయన తల మీద మంగళకత్తి అనేది వేయకూడదు. ప్రతిష్ఠిత సమర్పణ జీవితాలు ఎలా ఉంటాయంటే అవసరమైతే దేవుని కొరకు ప్రాణ త్యాగానికైనా ఒడి కట్టడానికి సిద్ధపడిన భక్తుల జీవితాలు. హెజ్కేల్ని సూచాయిగా ఇశ్రాయేలీలు ఇలా ఉంటారు రాబోయే కాలంలో అని చూపిస్తూ ఒక ప్రక్కే సుమారుగా ఒక 30 సంవత్సరాల కాలం పాటు పడుకోమంటాడు. ఒక ప్రక్కకే, ఎడం ప్రక్కకే. కానీ ఆ ఎడం ప్రక్కకే తిరిగి 30 సంవత్సరాల కాలంలోనూ అలాగే పడుకున్నాడు ప్రియుల. తాను పడుకుంటున్నప్పుడల్లా ఒక ప్రక్క వైపే పడుకుని ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇది సమర్పణ జీవితం అంటే. కనుక దేవుడికి మనల్ని మనం సమర్పించుకుంటున్నప్పుడు నిజంగా 30 సంవత్సరాల పడుకోవడం, ఒక ప్రక్కే తిరిగి పడుకోవడం అంటే మాటలేమి కాదండి. మనం పడుకున్నప్పుడు చూడండి, తల ఒక దగ్గర పెడతాం, తెల్లారేసరికి కాళ్ళు తల దగ్గరికి, తల కాళ్ళు దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. అండ్ అక్కడ పడుకున్న వాళ్ళు మరలా ఏ చివరికి దొల్లుకుని వెళ్ళిపోతామో నిద్దట్లో తెలియదు. ఇప్పుడు మేము గుళ్ళో పడుకుంటున్నాం, సాయంత్రం గోడకడికి వెళ్ళిపోతున్నాను, తెల్లారేసరికి ఈ గోడకడికి వచ్చేస్తాం. అలా పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలీదు. అలాంటిది ఎడమ ప్రక్కే పడుకోవాలి, కుడికి కానీ మరొక ప్రక్కకి కానీ ఆయన బోర్లాగా కానీ పడుకోకూడదు. అంటే దేవుడి మాటని ఎంత తూచా తప్పుకోకుండా వారు పాటించారడానికి అనడానికి అంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదు. యూదులు ఎంత నిష్ఠాగరిష్ఠులు అంటే ఈ చేబ్రోలు మండలంలో ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. కానీ ఎఫ్రాయిము తెగ చేబ్రోలు మండలంలో ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళు సున్నతాచారాన్ని పాటిస్తారు. ఎప్పటికీ యెహోవాను తప్ప ఇంకెవరిని వారు నమస్కారము చేయరు. అది యోధ జాతి యొక్క కట్టడ. అందుకే దానియేలును సింహాల బోన్లో వేయడానికి ఒక మహాప్రతిమ చేయించిన తర్వాత దీనికి మొక్కాలని శాసనమే చేయించిన వారు మొక్కనట్టుగా మనకు కనబడుతుంది. రాజాజ్ఞను కూడా లెక్క చేయనట్టుగా. అవసరమైతే దేవుడి కొరకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయాలన్నదే సమర్పణ జీవితం. ఆ సమర్పణ సున్నతి యేసుక్రీస్తు వారి జీవితంలో పుట్టిన ప్రతి తొలిచూలు పిల్లకి 8వ దినాన చేయాలి. లేవీ కాండంలో ధర్మశాస్త్రపు యొక్క విధి. మగపిల్ల పుడితే 33 రోజులు ఆమె కడగా ఉండాలి. అదే ఆడపిల్ల పుడితే 33 + 33 66 రోజులు ఆమె ఎలా ఉండాలి? పురిటాలే ఉండాలి. ఎందుకు ఆ నియమాన్ని పెట్టాడు? మగపిల్ల అంటే వివక్ష, ఆడపిల్ల అంటే వివక్ష అన్న దుర్భోగ్యులు కూడా ఉన్నారు. అని కనిన స్త్రీలు అందరికీ తెలుసు, మగపిల్లాని కంటే ఆ ఋతుస్రావం తక్కువ దినాల్లోనే ఆగిపోద్ది. ఆడపిల్లల కంటే ఆ ఋతుస్రావానికి కొంత రోజులు ఎక్కువగా పడతాయి. కనుక ఈ ఋతుస్రావం ఎప్పుడైతే జరుగుతుందో పురిటాలై ఉన్నప్పుడు ఆ రక్తంలో ఉన్న కాస్త ఇబ్బంది కలిగించే ఎలిమెంట్స్ వల్ల ఆమెను పురిటాలే కడగా ఉండమన్నాడే తప్ప ఇందులో వివక్ష మాత్రము లేదు. ఇకపోతే ఆ అపరిశుభ్రమైన రక్తం ద్వారా వస్తున్న క్రిమి కీటకాలు మిగతా వాళ్ళకి అంటుకోకుండా ఉండటానికి ఆమెను కడగా ఉండమన్నాడు. ఇది ఒక రకంగా మానవులందరి మేలు కొరకే దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన విధి, ఒక అద్భుతమైన ఆజ్ఞ, ఒక అద్భుతమైన కట్టడమే తప్ప దాన్ని మరొక దుర్మార్గపు కోణంలో చూసేవారుగా ఉండకూడదు. కనుక ఆమె పురిటాలై ఉండాలి. పురిటాలై ఉన్న ఆమె 7వ దినాలు పూర్తి చేసుకుని 8వ దినాన సున్నతి కార్యక్రమానికి వెళ్ళాలి. ఉన్నవాళ్ళైతే గొర్రెపిల్ల తీసుకువెళ్ళాలి. కావండి మధ్య తరగతి వాళ్ళు ఏమీ లేని వాళ్ళైతే కనీసం 2 పావురపు గువ్వల జతనైనా తీసుకువెళ్ళాలి. యేసుక్రీస్తు వారిని సున్నతి కార్యక్రమానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన మధ్య తరగతి కుటుంబంలో లేక పేద కుటుంబంలోనే జన్మించాడు అన్నట్టుగా మనకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఎలాగంటే 2 పావురపు పిల్లలను 2 గువ్వల జతలను మాత్రమే పట్టుకెళ్ళారు. అంటే వాళ్ళు కానీ పశువుల మందుండి ఉన్నత స్థానంలో ఉన్నవారు కారు. అలాంటి బీదులైన వారి కడుపున ఒక ధనవంతుడే పుట్టాడంటే ఆశ్చర్యమే.
ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని భూమి మీదకి మానవ రక్షణార్థమై ఏతించి ఏ ఒక్కడు నశించకపోవడం ఆయనకి ఇష్టం లేక ప్రతి ఒక్కరూ అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రతి ఒక్కరి నిమిత్తం తన ప్రాణాన్ని క్రయధనముగా మన అందరి నిమిత్తం పెట్టాడు. ఆ మాటనే సుమయోను ప్రస్తావించాడని మాట్లాడుకున్నాం. ఈ రక్షణ సకల ప్రజలందరి ఎదుట కనపరచడానికి ఈయన సాధనం, ఆయనే ఆ పనిముట్టు, ఆయన మాత్రమే ఆ పనిని చేయగలిగిన సమర్థుడు అని అర్థం. సాధనం అనగానే అది ఆ పనికి మాత్రమే నిర్ణయించబడిన ఒక పరికరం అండి, లేక ఒక పాత్ర అని. అంటే ఆ పాత్ర లేకుండా, సరైన పరికరం లేకుండా పని ఎలా సంపూర్తిగా నిర్వర్తించలేమో, యేసుక్రీస్తు వారనే ఆ మహనీయుడు పరిపూర్ణమైన ఒక అద్భుతమైన బలిదానముగా భూమి మీదకి వచ్చిన ఒక అమోఘమైన పాత్ర. ఆ పాత్రను ఆయన మాత్రమే నెరవేర్చగలడు. అరషడ్ వర్గాలను ఆయన మాత్రమే జయించగలడు. పరిశుద్ధుడిగా ఆయన మాత్రమే జీవించగలడు. పాపం వైపు కన్నెత్తని ఒక మహా రారాజుగా ఆయన మాత్రమే భూమి మీద తన జీవనాన్ని కొనసాగించగలడు. అందుకే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటే ఎంత గొప్ప సాధనమైన ఒక గొప్ప పాత్ర ఆయన. మీరు ఆలోచించాలి. ఆయన భూమి మీద ఉన్న సకల ప్రజలందరినీ హిందువులని లేదు, ముస్లిమ్స్ అని లేదు, అండ్ ఈ తెగ అని లేదు, ఆ తెగ అని లేదు, సకల ప్రజలందరికీ ఆయన రక్తం అవసరం. కనుక సకల ప్రజలందరినీ కాపాడడానికి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, న్యూటన్, బ్రిటన్ అండ్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఆరిన నేల ఎక్కడైతే ఉందో అందరికీ కావలసిన ఏకైక వ్యక్తి, శక్తి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వెళ్ళి అంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరూ అనగానే బ్రాకెట్లో మీరు ఏం పెట్టుకుంటారంటే 256 దేశాలకు సంబంధించిన ప్రతి మనిషి. నల్లవాడని లేదు, తెల్లవాడని లేదు, కూషి దేశస్థుడని లేదు, ఆఫ్రికా ఖండం వాడంటే కూషి దేశస్థుడు, వాడి చర్మం నల్లగా ఉంటుంది అని వాడని లేదు, అమెరికా దేశస్థుడు తెల్లదోరని లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనప్పుడు ఆ దేవుని మహిమను పొందుకోవడానికి మనందరికి ఆపాదించడానికి వచ్చిన వాడే దేవుని మహిమైన యేసుక్రీస్తు వారు. ఆ మహిమైన యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగాన్ని అవహేళన చేసే కొంతమంది ఉన్నారు. వారికి అర్థం కాక, ఆనాడు ఆయనను అర్థం కాక ఎలా సిలువేశారో ఈరోజు ఆయన ప్రాణత్యాగం కూడా అర్థం కాక అలా అవహేళన చేస్తున్నారు. వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, వారు కూడా దేవుడి నామంలో కడగబడాలి. అలాంటి వారు కూడా నిజదేవుణ్ణి ఎరగాలి. ఆయన రెండవ రాకడలో వస్తారని ప్రారంభ రాకడలో ఎలాగైతే చెప్పాడో, కన్యకకు పుడతానని ఎలాగైతే చెప్పాడో చెప్పినట్టుగానే లేఖనాన్ని నెరవేర్చాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మరలా ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు మరలా తిరిగి ఆయన రెండవ రాకడలో భూమి మీదకి రాబోతున్నాడు. అలా రాబోతున్న కాలంలో మనందరం మారు మనసు కలిగి ఉండాలి. మనందరం ఆయన రక్తంలో కడగబడాలి. మనందరం పరిశుద్ధుల సమాజంగా కూడుకునేవారుగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడులు ఆశీర్వదించి దీవించును గాక. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు
ఏ